A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train anna. మొత్తం డిస్టెన్స్ ఎంత అన్న 480 కిలోమీటర్స్. సో d ఈక్వల్ టు ఏంటన్నా మనకి సో 480 కిలోమీటర్స్ నాన్న. సో నార్మల్గా కొంత ఇనిషియల్ స్పీడ్తో ఏదో ఒక యూనిఫామ్ స్పీడ్తో వెళ్ళాడంట. నేను ఇలాంటి స్పీడ్ నేను ఏమనుకుంటున్నా సో స్పీడ్ నేను ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటాను రా. సో ఇలా డిస్టెన్స్ స్పీడ్ తీసుకునేటప్పుడు ఏదో ఒక సర్టెన్ టైం పీరియడ్లో ఇది ట్రావెల్ చేసింది నాన్న. కానీ నెక్స్ట్ టైం వాడు ఏం చేశాడంట ఈ స్పీడ్ కన్నా 8 కిలోమీటర్స్ పర్ అవర్ ఒకవేళ తక్కువ స్పీడ్తో వెళ్ళాడంట. అప్పుడు అది ఏమవుతుందా ఎక్స్ మైనస్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు సేమ్ డిస్టెన్స్ని 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే ఇనీషియల్గా వాడు ఎంత టైంలో అయితే ట్రావెల్ అయ్యాడో దానికన్నా 3 అవర్స్ మోర్ దెన్ టైం తీసుకున్నాడు అంట. అంతే మనకి డిస్టెన్స్ స్పీడ్ కాన్సెప్ట్లో మనకి టైంకి ఫార్ములా ఏంటన్నా డిస్టెన్స్ బై స్పీడ్ అంతే కదా. సో జనరల్గా ఇక్కడ స్పీడ్ అనేది చాలా తక్కువ, అంటే ఇక్కడ టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి టైంకి ఫార్ములా ఏంట్రా అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అంటే డిస్టెన్స్ ఎంతనన్నా 480 బై స్పీడ్ ఎంతనన్నా ఎక్స్ మైనస్ 8. అంటే ఇక్కడ ఏదైతే టైం వచ్చిందో ఈ టైంలో నుంచి అంటే ఈ ట్రావెలింగ్లో ఉండే టైంలో నుంచి ఈ ట్రావెలింగ్లో వచ్చే టైంని సబ్ట్రాక్ట్ చేసాం అనుకో అంటే 480 బై ఇక్కడ స్పీడ్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు ఎంత రావాలా 3 అవర్స్ రావాలి. 3 అవర్స్ రైట్. సో సాల్వ్ చేయండి. ఈ రెండింటికి క్యాల్సియం తీసుకున్నాను ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 రా. తీసుకుంటే ఎక్స్ మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతే 480 ఇంటూ ఎక్స్ రా మైనస్ సో 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 నాన్న ఈక్వల్ టు ఏంట్రా 3 రా రైట్. 480 ఎక్స్ నాన్న. సో 480 ఎక్స్ మైనస్ 480 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 480 ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏనా ప్లస్ 480 ఇంటూ 8 అలా వేసేద్దాం. 480 ఇంటూ 8 అలా వదిలేయండి చూద్దాం లాస్ట్లో కట్ అయితే ఛాన్స్ అవుతుంది రైట్. సో బై ఎక్స్ ఇంటూ ఎక్స్ నాన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x రా ఈక్వల్ టు ఏమన్నా 3 నాన్న మైనస్ 480x ప్లస్ 480x క్యాన్సిల్ అయిపోతుందిరా. 480 ఇంటూ 8 రా. సో 480 ఇంటూ 8 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x రా. అన్న ఇక్కడ 3 ఉంది కదరా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా సేమ్ నెంబర్ కదా. 3 1s 360 160 ఇంటూ 8 నాన్న అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6 జీరోస్ నాన్న. ఇది వెళ్తే ఎలా అవుతుంది మైనస్ అవుతుంది కదా మైనస్ చేసేయండి. 8 జీరోస్ నాన్న 0 48 4 1280 నాన్న ఈక్వల్ టు 0 రా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ మైనస్ 1280 వచ్చిందిరా. దీనికి మనం ఏం చేయాలి ఫ్యాక్టరైజ్ చేయాలిరా. ఫ్యాక్టరైజ్ ఇక్కడ చేస్తాను చూడండి ఒకసారి. సో 1280 దీన్ని నేను ఏం చేస్తానంటే సో 2 ఇంటూ 2 6 0 2 4s 0 2 స్క్వేర్ ఇంటూ 320 2 క్యూబ్ ఇంటూ 2 1s 2 2 6 0 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 280 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 240 నా 2 పవర్ 5 అంటే ఎంత 32 ఇంటూ 40 నాన్న. 32 40 వచ్చిందంటే 32 40 వచ్చిందంటే మైనస్ 8 అనేది మనకు వస్తుంది కదా. నేను ఏం చేస్తానంటే మైనస్ 8x కావాలి కనుక 40 నేను మైనస్ అని రాసుకుంటాను దీన్ని ప్లస్ అని రాస్తాను రా. మనకు మల్టిప్లై చేస్తే ఎలాగో మైనస్ వస్తుంది అండ్ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ మైనస్ 8 అనేది వస్తుంది అన్న. అంటే చూడండి ఒకసారి ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x ప్లస్ 32x మైనస్ 1280 ఈక్వల్ టు 0 రా. అంటే ఎక్స్ మైనస్ 40 ప్లస్ 32 తీస్తే ఎక్స్ మైనస్ 40 రా. సో అలాగా ఏమన్నాడు స్పీడ్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకు మైనస్ తీసుకోవడానికి లేదు కదా. అందుకే ఎక్స్ ప్లస్ 32 ఇగ్నోర్ చేసేస్తే ఎక్స్ మైనస్ 40 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమన్నా 40 నాన్న. సరిపోయిందా. ఎక్స్ అనేది ఏంటో ఫస్ట్ స్పీడ్ అనమాట. ఫస్ట్ స్పీడ్ ఎంత 40 కిలోమీటర్స్ పర్ అవర్ నాన్న. మరి 8 కిలోమీటర్స్ పర్ అవర్ డిగ్రీ చేసిన తర్వాత 40 మైనస్ 8 అంటే సో 32 కిలోమీటర్స్ పర్ అవర్ నాన్న. అయిపోయిందా అంతే.